డియర్ ఏపీ తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణ ఏపీ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఏపీలో ఇంకా రావాలి. మరి తెలంగాణలో ఫలితాలు విడబడి ఆ వెబ్ ఆప్షన్స్ కూడా మొదలైనవి. ఏపీలో మరి ఈరోజు రేపు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి 30వ తారీఖు. విద్యార్థులు మరి పండ్లు కాలేజీ బ్రాంచి మరి ఏ కాలేజీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు కాలేజీ బ్రాంచ్ ఎంపికలో కొంచెం అది తీసుకోవాలా ఇది తీసుకోవాలనేది ఊహాగానాలు అయితే ఉన్నాయి. దానికి కొద్దిగా స్టూడెంట్స్కి అవేర్నెస్ చేయడం కోసం మరి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది, మరి బ్రాంచ్ వర్సెస్ కాలేజీ అనేది ఈ విధంగా ఒక ఆర్టికల్ వచ్చింది. దీనిలో ఏమైనా డిస్కస్ చేశారో మరి ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉంటే మనం చూద్దాం ఒకసారి. మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాలేజీ బ్రాంచ్ ఎంపిక విషయంలో పెద్ద క్లారిటీ ఉంటల్లా. ఏదో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బ్లైండ్గా పెట్టేస్తున్నారు, ఏదో కాలేజీలో చేరిపోతున్నారు. అది కాదమ్మా, మీకు వచ్చిన ర్యాంక్కి మీకు వచ్చిన బ్రాంచ్కి అసలు సంబంధం ఉందా, మరి దానిలో కరెక్ట్గా జారుతున్నారా అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. మరి కళాశాల బ్రాంచ్ ఎంపికలో ప్రధాన పాత్ర వహించేది మనం సాధించిన ర్యాంక్. ఈ ర్యాంక్ ఆధారంగా మీరు కాలేజీని బ్రాంచ్ని ఎన్నుకోవచ్చు. అయితే ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు 2 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా ఈ ర్యాంక్ దగ్గరే బోల్తా కొడతారు చాలామంది. మనం ర్యాంక్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి. వీటికి ఒక ప్రాధాన్యం ప్రకారం ఇవ్వకపోతే మంచి ర్యాంక్ వచ్చినా నష్టపోతారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ర్యాంకు ఏ కళాశాల సీటు రావచ్చో తెలుసుకోండి. గత ఏడాది సమాచారం ఎంత అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా దాన్ని ఒకసారి స్టడీ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మరి ఏ కాలేజీ ముందు వరుసలో ఉంది, ఏ కాలేజీ లాస్ట్లో ఉంది, ఏ కాలేజీ మిడిల్లో ఉంది, ఏ బ్రాంచి మరి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ అయితే అనేది ఒక్కసారి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకోండి. అయితే ముందు సంవత్సరం మాదిరి ఉంటుందని అనుకోవద్దు, అంటే ఒక అవగాహన మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. అట్లా అనుకోవటానికి జాతీయ సంస్థల సీట్లు పెరగడం, ఇక్కడ విద్యార్థులు ఎక్కువ మంది ఐఐటి జైలు మేటి ర్యాంకులు చదవడం, అలాగే రాష్ట్ర స్థాయిలో పేరున్న మంచిగా ఇంజనీరింగ్ కళాశాలలో కొత్త బ్రాంచ్లు ఏర్పడటం, మరి ఉన్న బ్రాంచ్ సెక్షన్లో సీట్లు పెరుగుతాయి. ఐదు కారణాల వల్ల ఏడాదికి 10,000 ర్యాంకు వరకు సీటు వచ్చిన కాలేజీలో ఈ ఏడాదికి 12,000 ర్యాంకు అవకాశం దక్కించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జోసాలో సీట్లు పెరిగినాయమ్మా. ఆ ఎఫెక్ట్ మరి తెలంగాణ ఎంసెట్లో కానీ ఆంధ్ర ఎంసెట్లోని కంపల్సరీగా పడిద్ది. ఎందుకంటే జోసాలో 4,000 సీట్లు పెరిగినాయి. కొంతమంది టాపర్స్ అందరూ అటు వెళ్ళిపోతే ఇక్కడేమైంది, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఆటోమేటిక్గా మీకు పెద్ద ర్యాంక్ వచ్చిన మీకు సీటు వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు సీటు రాదు కాబట్టి మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోవద్దు మీరు. అందుకని కొంతమంది సార్ నేను ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటారు, ఇక్కడ వరకే ఇచ్చుకుంటాను, నేను ఫస్ట్ ఇవ్వను అంటారు. మీరు అనుకోవద్దు. అన్నీ ఆటోమేటిక్గా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది, వెబ్ ఆప్షన్స్ ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు, ఇన్ని ఇవ్వాలని రూల్ ఏమి లేదు. మీకు సేఫ్ సైడ్గా ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తే అంత మంచిది. మరి చాలామంది కోరుకున్న నిర్ణయము, చాలామంది కోరుకున్న కాలేజీలో ఆశించిన బ్రాంచ్లో సీటు రావట్లేదు కాబట్టి వేరే బ్రాంచ్లో చేరాలా లేదా మరో సంస్థలో కోరుకున్న బ్రాంచ్లో తీసుకోవాలనే సందిగ్ధంలో ఉంటారు. మేటి కళాశాలలో చదవటం మేలు చూస్తుంది, కానీ ఆశించిన బ్రాంచ్లో చేరడం ఇంతకంటే ముఖ్యం. కళాశాలలో ప్రమాణం 4 ఏళ్లతో ముగుస్తుంది. అదే కదా, ఇప్పుడు మనం బ్రాంచ్ ఇంపార్టెంట్. ఒక్కోసారి బ్రాంచ్ ఇప్పుడు నేను ఎప్పుడో చెప్తా ఉంటా, కాలేజీలో 4 సంవత్సరాలే అక్కడ చదువుతాం. తర్వాత మీ లైఫ్ సపోజు మంచి కాలేజ్ అని ఏదో మెటలర్జీ తీసుకుంటే ఉపయోగం లేదమ్మా. మెటలర్జీతో మీరు జీవితకాలం సహవాసం చేయాలి. ఇది చూడండి, ఇక్కడ కూడా అదే ఉంది. చేరిన బ్రాంచ్లు దాదాపు 40 సంవత్సరాలు మీ కెరియర్ కొనసాగించాలి. అంటే మీ లైఫ్ లాంగ్ ఆ బ్రాంచ్తో సహవాసం చేయాలి. కాలేజీతో సహవాసం 4 సంవత్సరాలే ఉంటుంది. కేవలం కళాశాలకు ఉన్న పేరుపై ఆధారపడిన కళాశాల మీ ఆసక్తి విభాగంలో ఎంత బలంగా ఉందో పరిశీలించాలి. అది కూడా మనం చూసుకోవాలి. పేరున్న కళాశాలని ఆసక్తి లేని కోర్సు చదవడం వేస్ట్, గుర్తుపెట్టుకోండి. కానీ కాలేజీ టాపే, మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ తీసుకుని బలవంతంగా రుద్దుడు చదవడం వేస్ట్. అది చాలా మిస్టేక్ చేయొద్దు. మీకు బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు టాప్ కాలేజీ సపోజు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, మరి హైదరాబాద్లో జేఎన్టీయూ ఉంది, జేఎన్టీయూ కూకట్పల్లి ఉంది. జేఎన్టీయూ కూకట్పల్లిలో జియో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్సు ఉందమ్మా. జేఎన్టీయూలో జియో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్సు ఉంది. మరి జియో ఇన్ఫర్మాటిక్స్ కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది చూశాను ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా జేఎన్టీయూలో జారాలని జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్సు జారుతున్నారు. దానివల్ల ఏమైనా ఉపయోగం, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కొంతమంది స్టూడెంట్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ కావాలి అంటే జేఎన్టీయూ క్యాంపస్లో చదవాలని జియో ఇన్ఫర్మాటిక్స్ తీసుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అది మీకు ఇంట్రెస్ట్ లేదు ఆ బ్రాంచ్,
వేరే కాలేజీలో వెళ్ళి చేరు, తప్పే ఉంది. జేఎన్టీలో 4 సంవత్సరాలే ఉంటారు. మరి జియో ఇన్ఫర్మేటిక్స్ మీ కెరీర్ మొత్తంలో ఏం చదివాం, ఏ బ్రాంచ్ చదివాం అంటారు. మెయిన్ మీ బ్రాంచ్ ఏది అంటారు. అంటే కానీ కాలేజీ ఎక్కడ చదివాం అనరు. మీరు ఈసీయా, సిఎస్ఈయా, మరి మెకానికలా, ఇవన్నీ అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఇష్టంతో చదువుకుంటాను, కాలేజీ నా మొదటి ప్రాధాన్యకునే వాళ్ళు కోరిన సంస్థలో చేరవచ్చు, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అని వీళ్ళు కొంతమంది కేటగిరీ ఉంటారు. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు సార్, నాకు సివిల్ అయినా మెకానికల్ అయినా నేను మంచి కాలేజీలో పడాలనుకుంటారు. ఓకే, అది మనం ఏం చేయలేం. ఇక బ్రాంచ్తో నా భవిష్యత్తు ఇందులో రాణించగలను అని స్పష్టత ఉన్నవారు మాత్రం వచ్చిన ర్యాంకుతో ఆశించున్న బ్రాంచి ఏ సంస్థలో సీటు వస్తే అక్కడ చేరడం మేలు. మరి కళాశాల బ్రాంచ్ ఎంపికలు స్నేహితులు ఇతరుల ఒత్తిడికి లోను కావద్దు. మీ ఆసక్తే ప్రధానము, అది మీకు కొలమానం. మీకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎవరు నమ్మదు. మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ మెయిన్ అది చూసుకోండి. మీరు వాళ్ళు చెప్పారు, పక్కింటోడు చెప్పాడు, ఎదురింటోడు చెప్పాడు, కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, కొంతమంది ఫ్రెండ్స్ వాడెవడో కంప్యూటర్ తీసుకుంటాడు, వీడు కూడా గొర్రెలా కంప్యూటర్ తీసుకుని పోతాడు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వాడు కంప్యూటర్ తీసుకున్నాడు, మీరు ఈసీఈ తీసుకోవాలా, ఎలక్ట్రిక్ తీసుకోవాలా, మీకు అనుగుణంగా మీకు ఆసక్తి ఉన్న కోర్సులోకి వెళ్ళండి. అంతేగాని వాడెవడో నా ఫ్రెండు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండు సహవాసము, వాడు కంప్యూటర్ తీసుకున్నాడు కాబట్టి నేను కంప్యూటర్ కానీ నీ కంప్యూటర్ నీకు మనసులో ఇష్టం లేదు, కానీ నా ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకోవాలని అట్లాగా దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రేపు జాబ్స్ రకరకాలుగా చేస్తారు, స్టూడెంట్స్ ఎక్కడో చేస్తారు. మనము కాలేజీ బ్రాంచ్ ఆసక్తికే ప్రధానం. మెయిన్ ఏంటంటే కాలేజీ అయిన మరి కన్క్లూజన్ ఏంటంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. మరి గమనించాల్సిన కోర్సులు, మరి నేషనల్ అసెస్మెంట్ క్రెడిట్, ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయా లేదా మరి కాలేజీలో చూసుకోవాలి. మరి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో ఎన్బిఏ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి మళ్ళీ మూల్యాంకనం, మీరు కోర్సులో ఏఐసిటి గుర్తింపు ఉందా అవి కూడా చూసుకోవాలి. ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి. మరి కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు అన్నీ, మరి కౌన్సిలర్స్ కానీ మరి నాలాంటి మరి ఛానల్ నడిపేవాళ్ళు కూడా అన్ని వెబ్సైట్లు చేయాలని రూల్ ఏమి లేదు కదా. మీరు ఏ కాలేజీ అయితే చేరుతారో ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయో చూడండి. సరే వాళ్ళు తప్పిస్తున్నారా రైట్ ఇస్తున్నారా అనేది తర్వాత మ్యాటర్. అసలు ముందు వెబ్సైట్కి వెళ్ళి బ్రాంచ్లు ఏ విధంగా ఉండి, స్టూడెంట్స్ ఏ విధంగా గారు, హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా చూడండి. తర్వాత దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి ఆ కాలేజీకి కూడా చూడండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా వెళ్ళి ఆ కాలేజీని విజిట్ చేయండి. ఎందుకంటే 4 సంవత్సరాలు అక్కడ మీరు చదువుకోవాలి. మరి ఎంచుకునే కాలేజీ మూడేళ్లుగా ఎంతోమంది ఉద్యోగాలు లభించాయి, ఏ కంపెనీలు వచ్చాయి, సగటు జీతం ఎంత, ప్లేస్మెంటు ఏ విధంగా పడింది, కార్పొరేట్ ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, క్యాంపస్ డ్రైవ్లు జరుగుతున్నాయా అనే పరిశీలనలు. ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం బీటెక్ గ్రాడ్యుయేట్లు 60% మంది కంటే ఎక్కువ మందే తగిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉన్నారు. అందువల్ల నైపుణ్య శక్తి, మాక్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అంశాలు నేర్పిస్తున్న సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి సరైన కళాశాలలో విద్యార్థులు సంస్కారవంతులు చేయడంతో పాటు ఆశయాలు నిజం చేసుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని, మంచి కళాశాల వ్యక్తిత్వానికి బలము, విజ్ఞానం, కెరియర్ పునాదికి అవుతుంది. మంచి కళాశాల ఉండాలి, నో ప్రాబ్లం, కానీ ఇష్టం లేని బ్రాంచ్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మంచి కళాశాల ఉండాలి, కానీ ఇష్టం లేని బ్రాంచ్ని మీరు ఎప్పుడు చేయకూడదు. కళాశాల అంటే విద్య అందించే స్థలమే కాదు, వ్యక్తిని తయారు చేసే శిల్పశాల. అందువల్ల అన్ని కోణాలు ఆలోచించి మీరు ఎంపిక చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మరి వీడియోలో మరి ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాబొరేటరీస్ ఉన్నాయా, కొత్త కాలేజీ ఎవరంటే ల్యాబ్స్ ఉన్నాయా, కొంతమంది కాలేజీ ల్యాబ్స్ ఉన్నాయి, ఈ సోర్సు, డిజిటల్ యాక్సెస్, ఇవన్నీ మరి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి స్టూడెంట్స్. మరి కళాశాలలో మరి దీనికి ఎన్సీసీ ఉందా, మరి గేమ్స్ ఎలా ఆడతారు, ర్యాగింగ్ ఎలా ఉంటుంది అని కూడా చూసుకోవాలి. ఇప్పటికే కొంతమంది ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ చదువుతున్న వారిని పూర్వ విద్యార్థులు అడిగి కొంత సమాచారం తీసుకోవచ్చు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ పూర్వ విద్యార్థులు ఒకళ్ళని అడిగితే సరిపోతాం, ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని మనము ఎంక్వైరీ చేయాలి. అది తెలియకపోతే నో ప్రాబ్లం. ఒకవేళ తెలిస్తే 2-3 స్టూడెంట్స్, ఒక స్టూడెంట్స్ ఏంటంటే ఆ కాలేజీ అతనికి ఇంట్రెస్ట్ లేదు అసలు, కానీ అతను అన్ని నెగిటివ్లే చెప్తాడు. అది అందుకని మనము ఏదన్నా మనకి ఒంట్లో బాగున్నప్పుడు, క్రిటికల్ డిసీజ్ అయినప్పుడు 2-3 డాక్టర్లకి దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాలి. అట్లాగే 2-3 స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాలి. ఫోన్లో మాట్లాడదు ఎవరో నైబర్స్ కానీ
మీ యొక్క పేరెంట్స్ కొలీగ్స్ ఉంటారు, కొంతమంది మీ యొక్క నైబర్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళని అడిగి మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఇంకా వెబ్సైట్ అదేవిధంగా సరైన బోధకులు ఉంటేనే చదువులు రండి. కళాశాల వెబ్సైట్లో ఫ్యాకల్టీ, మీరు కళాశాల వెబ్సైట్కి వెళ్ళండి, దానిలో ఫ్యాకల్టీ అన్ని మరి ప్రతి కాలేజీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళితేనే ఇలాంటి మరి తెలుస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.